అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 6 ఉడకపెట్టిన కోడిగుడ్లు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటో, బిర్యానీ దినుసులు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, కమ్మటి పెరుగు, అరగంట ముందు నానబెట్టి తీసుకున్న బాస్మతి రైస్. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా బగారా దినుసుల్ని వేసుకోవాలి. మనం బిర్యానీ కోసం ఏవైతే పక్కకు పెట్టుకున్నామో వాటిలో నుండి కొద్దిగా తీసి వాటర్లో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వాటర్లో. దీనివల్ల అన్నం అతుక్కోకుండా ఉంటుందన్నమాట. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అది మనం అన్నానికి సరిపోయేంతగా ఉండాలన్నమాట. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా కూడా ఈ వాటర్లో వేసుకోవాలి. ఇది మరిగేంత వరకు మనం ఇంకో గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి అందులో ఉడికించిన కోడిగుడ్లను వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే ఇందులో పసుపు వేయడం వల్ల ఏంటంటే ఎగ్స్ అనేవి బౌల్కి అతుక్కోకుండా ఉంటాయి. అందుకే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మంచి కలర్లో ఉంటాయి, మళ్ళీ అతుక్కోకుండా ఉంటాయి. ఇక్కడ ఎగ్స్ నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. వీటిని నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ముందుగా మనము ఆ బియ్యం కోసం పెట్టుకున్న ఈసరు వచ్చేసిందనమాట. ఇందులో నేను ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మూత పెట్టేసుకుంటే మనం ఎగ్ బిర్యానీ కోసం కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రైస్ 70 to 8% కుక్ అయిపోతుందన్నమాట. రైస్ వేసిన తర్వాత వాటిని నీళ్ళల్లో కలిసేలా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ గ్రేవీ కోసము ఫ్రై ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో మిగతా బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకోవాలి. మనం రైస్లో వేయంగా మిగిలిన దినుసులు మొత్తం ఇందులో వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనం పుదీనా వేసుకుందాము. పుదీనా వేసిన తర్వాత పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కాజు వేసుకోవాలి. ఈ కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. దీనికోసం మనం రెగ్యులర్గా తీసుకునే ఉల్లిపాయ ముక్కల కంటే కూడా కాసిన్ని ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే వేరే గ్రేవీ ఏమి ఉండదు కాబట్టి ఉల్లిపాయ అనేది ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ఉంది కదా, దాన్ని వేసి బాగా కలుపుకోవాలి. టమాటా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మన బిర్యానీకి సరిపోయేంత ఉప్పు, కారం, ధనియా మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారము ఈ మసాలాకి పట్టించుకోవాలి కాబట్టి మనకు బిర్యానీకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా గ్రేవీలో వేసుకోవాలి, కొద్దిగా బిర్యానీ పైన టాపింగ్కి యూస్ అవుతాయి అన్నమాట. అయితే ఈ ఫ్రై ఆనియన్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనికి మనం కొంచెం పెరుగు యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుందన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసి కొద్దిగా కలిపి ఆ మిశ్రమం వీటికి కొంచెం పట్టేలాగా కలిపి ఒక 2 minutes అలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ గ్రేవీ తయారయ్యేలోపు మనకు రైస్ కూడా ఉడికిపోతుంది. ఎగ్స్కి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు రైస్ కూడా ఉడికింది. 70 to 8% రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ని ఆ గ్రేవీ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గంజి రాకుండా, వాటర్ ఎక్కువ పడకుండా రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న బిర్యానీ మెత్తగా అయిపోవడము అలా అవుతుందన్నమాట. కాబట్టి ఎక్కువ వాటర్ పడకుండా
రైస్ని మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత పైన కొంచెం పసుపు నీళ్ళని చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేం కాబట్టి. తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కరివేపాకు, ఇక్కడ నాకు కొత్తిమీర మిస్ అయింది, ఉంటే మీరు యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలాను అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 నుండి 3 టీ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి డైరెక్ట్గా దమ్ ఇవ్వకుండా ఒక ప్యాన్ పెట్టి దానిపైన ఈ బౌల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 8 నిమిషాల పాటు స్టవ్ పైనే ఉండనివ్వాలి. ఒక 8 నిమిషాల తర్వాత బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా ఉందో. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. రైస్ అతుక్కోకుండా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకొకటి, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీ చేయడంలో నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.